సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో పరిసర ప్రాంతాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు వైద్యం ఎలా అందిస్తున్నారో తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపును ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇంకో 10 ఇవ్వాలి. అటు పోదాం, ఇటు ఇటు పోదాం. కొంచెం చలబాయి కొంచెం పొద్దుగా తినాలన్నా. టేస్ట్ చేయాలరా. ఆ విధంగా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతకి 40% అనేది మెస్ చార్జెస్ అనేది పెంచడం జరిగింది. దానికి మా విద్యార్థుల తరఫున సార్ గారి కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు వరకు మన విద్యార్థులకు గవర్నమెంట్ నుంచి కల్పించిన సదుపాయాలు బెడ్షీట్స్ అందజేయడం జరిగింది, కార్పెట్స్ వచ్చాయి, అదేవిధంగా స్వెటర్స్ కూడా వచ్చాయి సార్. అంతా లోకల్ అమ్మ చూస్తుంది కదా, చాలా అదృష్టం. ఇలాంటి స్కూల్ రావడం కూడా నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రతి పేద పిల్లలు మా పిల్లలుగా తెలంగాణ ఉన్నటువంటి గురుకులాలు కానీ, హాస్టల్ ఉన్నటువంటి బీసీ హాస్టల్ కానీ, ఎస్టీ హాస్టల్ కానీ, ఎక్కువ ఎస్టీ ఎస్సీ మైనార్టీ పిల్లలు చదువుకుంటారు. వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో చదువుతో పాటు వాళ్ళ ఆరోగ్య విషయాలు కానీ, వాళ్ళ ఎదుగుదల కూడా ముఖ్యమే. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా, ప్రైవేట్ హాస్టళ్లకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల ఉండాలి. మెరుగైన విద్యతో పాటు మెరుగైన ఆహార పొరపాట్లు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ డైట్ ఛార్జీలు పెంచడం, అది కూడా పెంచిన డైట్ ఛార్జీలు మీ అందరి ముందు షో చేసి సోమవారం ఏం ఫుడ్ ఇస్తారు, మంగళవారం ఏం ఇస్తారు, బుధవారం ఇస్తారు అనేది రోజువారీగా కూడా మీకు ఇక్కడ మెనూ కూడా ఇవ్వడం జరిగింది. 10th పిల్లలు కాబట్టి 6th నుంచి ఆ డైట్ చూసినా కూడా మీ అందరికి అర్థమవుతుంది. అయినా మీరు చెప్తుంటే ఈ హాస్టల్లో మీ వార్డెన్ కానీ ఇక్కడ పిల్లల కోఆర్డినేషన్ చూస్తుంటే ఆ డైట్ ఛానల్ పెరగ ముందుకే అంత బాగా చూసుకుందని చెప్తూ నిజంగా కూడా చాలా సంతోషం. ఈ ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలతో పాటు
శారీరక దార్ఢ్యంగా ఉండాలనే ఉద్దేశంతో క్రీడలను ప్రోత్సహించి మంచి పౌష్టికాహారం అందిస్తే దృఢంగా ఉంటారనే ఉద్దేశంతో ఎగ్స్ కూడా పెంచడం జరిగింది, బనానాలు పెంచడం జరిగింది, వారంలో ఒకరోజు చికెన్ ఒకరోజు మటన్ కూడా పెట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు ఇప్పుడు ఆ చిన్నారి చెప్పినట్టుగా 75 నుంచి 200 రూపాయలు పెరిగిందంటే చాలా సంతోషం. పౌష్టికాహారంతో పాటు స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రభుత్వం మీకోసం ప్రతి పేదవాడు కూడా మంచి ఆహారం తిని మంచిగా ఎదగాలి, మంచి ఆహారం మంచి వాతావరణ పరిస్థితున్నప్పుడే చదువుకోవడానికి కూడా వీలుంటుంది. కాబట్టి అలాంటి వాతావరణం కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా డైట్ ఛార్జీలు 40% పెంచడం అంటే చరిత్రలో ఇది గొప్ప నిర్ణయం. ఎప్పుడైనా 5%, 10% పెంచాలంటేనే ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి ఈ హాస్టళ్ల మీద గృహాల మీద ప్రేమతోటి ప్రతి విద్యార్థి దృఢంగా ఎదగాలి, మంచి పౌష్టికాహారం తినాలని, డైట్ ఛార్జీలకు ఎక్కడ ఇబ్బంది కావద్దని 40% పెంచింది. కాబట్టి తప్పకుండా దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని మంచి అలవాట్లు ఫుడ్గా ఎక్కువ తీసుకొని మీరు ఇంకా కూడా ఈ ఆలయ నియోజకవర్గానికి యాగుట ఈ బీసీ హాస్టల్ అంటేనే ఒక పేరు తెచ్చే విధంగా ముందుకు పోవాలి. మీకు అంత మంచి వాటర్ కూడా దొరికింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంటికి ఎన్ని రోజులు కోసం పోయిస్తారు? నెలకు ఒకసారి పోతారా? ఇంటికి పోతారా? ఫెస్టివల్ వస్తారు పోతారా? ఇల్లు కంటే హాస్టలే బాగుంది కదా? బాగుందా లేదా? అమ్మ నాన్న మర్చిపోయేటట్టుందా? ఓకే, మీకు ఈ రకంగా ప్రభుత్వం అన్ని విధాల, అదే కాదు ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఇప్పుడే మీ వార్డెన్ గారు గత ఎంపీపీ కోఆర్డినేషన్ తోటి బస్సు కూడా వస్తుంది. ఇంకేం తక్కువ నా బాధ్యత ఈ హాస్టల్ను అన్ని విధాల మనం అభివృద్ధి చేసుకున్నాం. మీకు ఏ తక్కువ మీ వార్డెన్ తోటి చెప్పి మా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి మీకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఆలయ నియోజకంలో ఈ హాస్టల్ అంటే మోడల్గా తయారు చేయడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి కూడా మీ తరగతి గదులు కానీ మీకున్నటువంటి పరిసర వాతావరణం చూస్తే